అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్ని చూసి కెనడా తన తోకను మరింత పైకెత్తి బలంగా ఊపడం స్టార్ట్ చేసింది. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో పనిగట్టుకుని ఆ తోకను పట్టుకుని మరీ ఊపి చూపిస్తున్నాడు. పాకిస్తాన్ తర్వాత మన భారత్కి కెనడా మరో దరిద్రంలా పట్టుకుంది. పాకిస్తాన్తోనేమో ఇస్లామిక్ టెర్రరిజం, కెనడాతోనేమో ఖలిస్తాన్ టెర్రరిజం. 18 జూన్ 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా అను పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులెవరో లేపేశారు. ఇదిగోండి, ఈ కేసును కెనడా ప్రభుత్వం తిరగదోడుతూ ఉంది. ఇప్పుడు నిజాల నిగ్గు తేలుస్తాం, అసలు నేరస్తులను పట్టేస్తాం అంటూ ఆ రోజు నుండి కెనడా భారత ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తోంది. తాజాగా సోమవారం రోజు అంటే మొన్న కెనడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ కెనడాలో ఉన్న మన భారత హైకమిషనర్ సంజయ్ వర్మ ఇంకా అతనితో పాటు అక్కడ ఉన్న అంబాసిడర్స్ను గురించి వాగింది. పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో వీరికి ఎక్కడో ఓ చోట ఏదో ఒక చోట సంబంధం ఉంది అని ఆరోపించడం అన్నమాట. కెనడాలోని మన రాయబారుల పైననే ఈ విధంగా నేరారోపణ చేసింది కెనడా. మన రాయబారుల పైననే ఈ విధంగా నేరారోపణ చేస్తే భారత్ రిప్లై ఇవ్వకుండా ఊరుకుంటుందా? వెంటనే భారత్లోని చార్జ్డ్ అఫైర్స్ స్టివార్ట్ని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి పిలిపించుకుంది. అతనితో, మీ ట్రూడో ప్రభుత్వం తీరు ఏమీ బాగోలేదు, మీ దేశంలో ఉన్న మా హైకమిషనర్ అండ్ రాయబారుల పైననే నేరారోపణ చేస్తోంది. ఉగ్రవాదం మరియు హింసాత్మక వాతావరణంలో ఉన్న మీ ట్రూడో ప్రభుత్వం యొక్క చర్యలు మా వారి భద్రతకు హానిని కలిగిస్తాయి. మీ కెనడియన్ ప్రభుత్వం అక్కడి మా అధికారులకు భద్రతను ఇస్తుంది అన్న నమ్మకం మాకిప్పుడు పోయింది. భద్రతను ఇవ్వగల నిబద్ధత మీ వద్ద కనబడడం లేదు. ఇందువల్ల అక్కడి మా హై కమిషనర్ని, అధికారులని అందరినీ ఉపసంహరించుకుంటున్నాం. అలాగే ఇక్కడి నుండి మీరు కూడా మీ అంబాసిడర్ని తీసుకుని తట్టాబుట్టా సర్దుకుని మీ కెనడాకి మీరు చెక్కేయండి అని తెలియజేసింది. తట్టాబుట్టా సర్దుకునేందుకు కొంత సమయం ఎలాగో పడుతుంది కాబట్టి భారత్ విడిచి వెళ్ళడానికి అక్టోబర్ 19, 2024 శనివారం రాత్రి 11:59 వరకు గడువును కూడా ఇచ్చింది. భారతదేశంలో కెనడాకు సంబంధించిన హై కమిషనర్గా స్టివార్ట్ రాస్ వీలర్ ఉన్నాడు. ఇతనితో పాటు మిస్టర్ ప్యాట్రిక్ హెబర్ట్, శ్రీమతి మేరీ కేథరినీ జోలీ, మిస్టర్ లాస్ రాస్ డేవిడ్ ట్రైట్స్, మిస్టర్ ఆడమ్ జేమ్స్ చుయుప్కా, శ్రీమతి పాలు ఓర్జులా అనే 6 ఉన్నారు. ఈ 6 కూడా తమ దేశం తాము వెళ్ళిపోవాల్సిందిగా భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. సో ఈ విధంగా భారత్ అండ్ కెనడాల మధ్య రాయబారుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఇంత పెద్ద వివాదానికి కారణం చాలా విచిత్రం. కెనడాకి దురద బాగా ఎక్కువై భారత్ని గోకడానికి బయలుదేరడం తప్ప ఇందులో మిగిలేది ఏమీ లేదు. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనేవాడు ఒక ఖలిస్తానీ టెర్రరిస్టు. భారతదేశం 2020లో నిజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇలా భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన ఈ ఖలిస్తానీకి కెనడా మాత్రం బ్రహ్మాండంగా ఆశ్రయం ఇచ్చింది. ఒక నిజ్జర్కే కాదు, ఇలాంటి ఖలిస్తానీవాదులందరికీ కెనడా పక్కాగా ఆశ్రయం ఇచ్చింది, ఇస్తోంది. భారత ప్రభుత్వం ఈ నిజ్జర్ పైన చాలా అభియోగాలను మోపింది. పంజాబ్లో ఓ హిందూ పూజారి హత్యకు కుట్ర చేశాడని, పారాగ్లైడర్స్ ద్వారా పాకిస్తాన్ నుండి భారత్లోకి ఆయుధాలను రవాణా చేశాడని, ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అనే పేరు గల టెర్రరిస్టు సంస్థకు నాయకుడిగా చేశాడని, దేశంలో జరిగిన అనేకమైన టార్గెటెడ్ హత్యల వెనుక కూడా ఇతడు ఉన్నాడని భారత్ ఇతడిపై ఆరోపణలు చేసింది. ఇతడి ఆచూకీ తెలియజేసిన, పట్టించిన 10 లక్షల రివార్డ్ ఇస్తామని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ఓ టెర్రరిస్టు, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్కి కెనడాలో ఆశ్రయం ఇవ్వడమే కాక అతడు అక్కడ గురుద్వారాకు మళ్ళీ అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఇతడిని మాకు అప్పగించండి, అక్కడ ఖలిస్తానీలు పెట్టరేగిపోతున్నారు, కాస్త వారిని అదుపు చేయండి అని కెనడా ప్రభుత్వాన్ని కూడా కోరింది. కానీ మన ప్రభుత్వం ఇలా కోరితే కెనడా ప్రభుత్వం మాత్రం ఖలిస్తానీలది అది ఏదో న్యాయమైన కోరికే అన్నట్టు, వారికి ఓ ప్రత్యేక దేశం ఇస్తే తప్పేమిటి అన్నట్టు, భారత్ కంట్లో కారం చల్లుతూ ఉంటే నష్టం ఏమిటి అన్నట్టు,
భారత్ చేసిన అభ్యర్థనని పట్టించుకోకుండా మా కెనడా దేశం ఖలిస్తానీలకు స్వర్గం అన్నట్టు వారికి 3 పూటల బిర్యానీ పెట్టి బలిసేలా చేస్తున్నారు. అందుకే భారత్కి కెనడా సెకండ్ పాకిస్తాన్లా మారి తగలడింది అంటున్నారు. 2023 జూన్ 18వ తేదీన హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి కాల్చి చంపారు. మొత్తం మీద కెనడా అతడిని భారత్కు అప్పగించకపోయినా, కెనడాలోనే అతనిపై ఛార్జిషీట్ వేసి దర్యాప్తు చేయకపోయినా, శిక్షించకపోయినా అతడికి శాశ్వత శిక్ష అయితే పడింది. ఎవరో గాని అతడిని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా అని ప్రాంతానికి చెందిన సర్రీ నగరంలో గురుద్వారా ముందు పాయింట్ బ్లాంక్లో కొట్టేశారు. అతడేమీ దేశోద్ధారకుడు కాదు, శాంతి ప్రబోధకుడు కాదు, అనాథల పాలిటి ఆప్త బంధువు కాదు. అతడు ఒక వేరుపాటువాది. ప్రశాంత భారతంలో చిచ్చురగిల్చి పంజాబ్ అనే ఓ ముక్కను విడగొట్టాలని హింసాత్మక చర్యలకు పాల్పడిన విద్రోహ శక్తి. అతడి చావు భారతదేశానికి ఓ ఈక ముక్క. ఈ చావు తమ చావుకే వచ్చినట్టు కెనడా ప్రధాని ఫీల్ అయిపోయాడు. దీని గురించి అతను బహిరంగంగా ఇలా అన్నాడు: నిజ్జర్ హత్యకి భారత ప్రభుత్వానికి మధ్య విశ్వసనీయమైన సంబంధాన్ని కెనడియన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. 2023లో G20 సదస్సు న్యూఢిల్లీలో జరగబోతోంది. ఈ సమావేశానికి నేను హాజరవుతాను. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుంటాను. అతడికి ఈ విషయాన్ని చెప్తాను. దర్యాప్తు విషయంలో భారత్ సహకరించాలి అని కోరుతాను అన్నాడు. ఇలా ట్రూడో బహిరంగంగా విలేకరుల మధ్య అన్నాడు. అవును, చెప్పాల్సిందే. మీ ఇంట్లో మర్డర్ జరిగితే మా ఇంట్లో మర్డర్ జరిగింది అని చెప్పుకుని బావురు మనాల్సిందే కదా. కానీ అసలు నువ్వెవరు? నువ్వు ఒక ప్రధానివి, కెనడా దేశపు ప్రధానివి. నువ్వు ఒక ఆరోపణ చేస్తున్నావు. ఎవరిపైన చేస్తున్నావు? భారతదేశం లాంటి విశాలమైన దేశం పైన, నెంబర్ 1 పాపులేషన్ గల దేశం పైన, మోడీ గారి లాంటి పవర్ఫుల్ ప్రధాని ఉన్న దేశం పైన చేస్తున్నావు. ఇంత గుండెలు తీసిన బంటు అయితే అలా చేస్తావు నువ్వు. ట్రూడో భారత ప్రభుత్వానికి నిజ్జర్ హత్యకి సంబంధాలు ఉన్నాయి అన్నాడు. ఇలా ఒక దేశ ప్రధాని అనడం ఎంత పెద్ద విషయం. ఈ మాట ప్రపంచవ్యాప్తంగా ఎలా ఫ్లాష్ అవుతుంది? భారత్కి ఎంత చెడ్డ పేరు తెస్తుంది? కెనడాలో ఉన్న భారత రాయబారులకు ఇది ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనేది ట్రూడోకి అర్థం కాదా? సరే, భారత ప్రభుత్వానికి ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయి అన్నాడు. కానీ ఆ సంబంధాలు ఏమిటో అప్పటి నుండి ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఆరోపణ చేసినప్పుడు వెంటనే బయట పెట్టాలి కదా. మరి ఇంతవరకు బయట పెట్టలేదు. నీ దగ్గర ఆధారాలు ఉంటే ముందు చూపించి తర్వాత కామెంట్ చేయాలి. ఇప్పటి వరకు చూపించలేదు ఎందుకు? నేరారోపణ చేయబడిన వారిని ప్రతివాది, డిఫెండెంట్ అంటారు, క్రిమినల్ అనరు. అలాంటప్పుడు ఒక దేశానికి ప్రధాని అయి ఉండి భారత ప్రభుత్వ పాత్ర ఉంది అని స్పష్టంగా ఓపెన్గా ఎలా చెప్తావు? దీనిపైన కేసు నడవాలి, ఫైనల్కి రావాలి, ప్రూవ్ కావాలి, జడ్జిమెంట్ రావాలి, అప్పుడు మాట్లాడాలి ట్రూడో లాంటి వారు. కానీ ఇతడేం చేశాడంటే ముందే నోరును పెంటలా ఓపెన్ చేశాడు. ఇక్కడే తెలుస్తోంది ట్రూడో ఉద్దేశపూర్వకంగా భారత్ పైన కామెంట్ చేశాడని. మరి ఎందుకు ట్రూడో ఇలా ఖలిస్తానీలకు సపోర్ట్ ఇస్తూ భారత్తో కయ్యానికి దిగాడు అంటే పాలిటిక్స్. రాబోయే ఎలక్షన్స్లో గెలవాలంటే అతడికి కెనడాలో ఉన్న సిక్కు ఓట్లు కావాలి. కెనడాలో సిక్కు ఓట్లు 7,70,000 ఉంటాయి. ఇక కెనడాలో ఇప్సోసిస్ అనే ఒక సంస్థ ఈ మధ్యనే ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం 26% మంది మాత్రమే ట్రూడో మళ్ళీ ప్రధాని కావాలి అని కోరుకున్నారు. ఇది ప్రతిపక్ష నేత కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పెర్రీ పొయిలీవ్రే కంటే 19% తక్కువ. అంటే ట్రూడో రాబోయే ఎలక్షన్స్ లో ఓడిపోబోతున్నాడు అని అర్థం. ఇక నెక్స్ట్ ఇయరే ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకే ట్రూడో మళ్ళీ నిజ్జర్ హత్య, నిజాలు ఆధారాలు అన్న టాపిక్ను బయటికి తెచ్చి సిక్కులను రెచ్చగొడుతున్నాడన్నమాట. మనకు రాజకీయ నాయకుల గురించి తెలియంది ఏముంది? రాజకీయ నాయకులు ఎలక్షన్స్కి ముందు ఎవరి కాళ్ళైనా పట్టుకునేందుకు రెడీ అయిపోతారు. ఆఫ్ కోర్స్ ఎలక్షన్స్ అయ్యాక వారి కాళ్ళే పట్టి లాగి కింద పడేయటం లాంటి, వారి ఇల్లే కూల్చేసే లాంటి పనులు చేస్తారనుకోండి. ఇలాంటి వారే రాజకీయ నాయకులు. ఇందులో ఒకడే ట్రూడో. కెనడా వాడైనా యుఎస్ వాడైనా రాజకీయ పక్షి కావు కావుమని అరవాల్సిందే ఓట్ల కొరకు. ఇలాంటి ఓ రాజకీయ నాయకుడే ట్రూడో. ట్రూడో మాటల తర్వాత చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. 2 దేశాలు కూడా రాయబారుల బహిష్కరణలు చేసుకున్నాయి. వాణిజ్య ఒప్పందాల నిలుపుదలకు కూడా ఇది కారణమైంది. ఖలిస్తానీల తీవ్రవాదం గురించి, వారి హింసాత్మక దాడులను గురించి, ఖలిస్తానీలకు పంజాబ్లో ఓ దేశాన్ని ఇస్తే ఆ దేశం భారతదేశం పట్ల అగ్గిపుల్లలా ఎలా మారుతుంది అనే విషయం ట్రూడోకి తెలియదా?
నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్స్ ప్రమేయం ఉందని ప్రకటిస్తే కెనడాలోని భారత ఏజెంట్స్కి ప్రమాదం ఉంటుంది అని తెలియదా? తెలియకపోవడానికి ట్రూడో ఏమైనా గోచి గొంగడి వేసుకుని బర్రెలు కాసే పని చేస్తున్నాడా? కెనడా లాంటి ఫార్వర్డ్ కంట్రీకి ప్రధాని, పైగా ఈ గోచిపాతరాయుడు ట్రూడో భారత్పై ఆంక్షలు విధించాలని కూడా ఆలోచిస్తున్నాడట. అందుకే భారత్ వెంటనే ఈడ్చిపెట్టి కొట్టింది, నువ్వు నీ ఆంక్షలు నా ఈకముక్క అంటూ. కెనడాలోని అధికారులను దాదాపుగా 40 మందిని వెంటనే వెనక్కి పిలిచింది. భారత్లోని కెనడా అధికారులను, ఇక మీ గూటికి మీరు వెళ్ళండి, మీ ట్రూడోకు జ్ఞానోదయం అయ్యాక మళ్ళీ వద్దురుగాని అని చెప్పింది. మేము నిజ్జర్ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కనుగొన్నాం, భారత ఏజెంట్ల ప్రమేయం ఇందులో ఉంది, మాకు ఇన్వెస్టిగేషన్లో సహకరించండి అంటే అసలు నిజ్జర్ అనే ఓ టెర్రరిస్టుకు మీ దేశంలో ఆశ్రయం ఇవ్వడమే నేరం. పైగా అతడి హత్యలో మా ప్రమేయం ఉందన్న ఆరోపణ ఒకటి, దానికి మేము సహకరించాలి అన్నది ఇంకొకటి అని అసలు మీతో మాకు రాయబార సంబంధాలే వద్దు అంటూ మొత్తం తిప్పికొట్టింది భారత్. మరి కెనడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఖలిస్తానీలను కాపాడుకుంటుందో చూడాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.